ఒకప్పుడు కూటి కోసం తప్పులు చేస్తుండే గాని ఇప్పుడు రాజకీయ నాయకులు ఓటు కోసం కోట్ల తప్పులు చేస్తుర్రు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మంత్రి మేడం గీ తప్పు చేసి అడ్డంగా ప్రతిపక్షాలకు దొరికిందుల్లా. ఆమె ఎవరో కాదు, జగనన్న ఇడ్చిన బాణమని చెప్పుకునే చిలకలూరిపేట ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ దవాఖాన్ల మంత్రి విడుదల రజనీ మేడం ఓటు హక్కు కోసం తప్పుడు అడ్రస్ ఇచ్చి టీడీపీ వాళ్లకు అడ్డంగా దొరికిందుల్లా. ఇక అసలు ముచ్చటకొస్తే మంత్రి మేడం ఇప్పుడు చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నది. అయితే జగనాల్ సారు ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వదిలిండు. అయితే మేడం గారు గుంటూరులో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంది. దాని కొరకు గుంటూరులున్న ఖాళీ జాగ మీద అడ్రస్ పెట్టి ఓటు హక్కు దరఖాస్తు చేసి అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉన్నట్టు దాంట్లో రాసిందట. ఇంకేంది, ఆ నోట ఈ నోట టీడీపీ వాళ్ళ దాకా ముచ్చట వాకుతే ఇప్పుడు వాళ్ళ మేడంను ఒక మంత్రిగా ఉండి తప్పుడు పత్రాలతో ఓటు హక్కును ఎట్లా దరఖాస్తు పెట్టుకుంటావని గట్టిగానే అరుచుకొని గుంటూరులో ఓటు హక్కు కల్పించవద్దని అధికారులకు వినతి పత్రం సదా ఇచ్చిర్రు పోర్రి. అవు మేడం, అధికార పార్టీ వాళ్ళు దొంగ ఓట్లు కొత్తగా లిస్టులో పెడతారని మిమ్మల్ని అంటుంటే మీరు మీ అధికారాన్ని దొంగ ఓటు హక్కు కోసం వాడుకుంటారన్నట్టు. అయినా ఇంకొన్ని రోజులే టైం ఉన్నది ఎన్నికలకు. మీరు ఇట్లా దొంగ పనులు చేసుకుంటా దొరికితే రేపు జనాలు మిమ్మల్ని నమ్ముతారా?